ఎల్ఎన్ఎస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పుట్టినరోజు వేడుకలు. శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శాంతి కళ్యాణం. ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు జన్మదిన వేడుకలు వినుకొండలో ఘనంగా జరిగాయి. శంకర్ కంటి ఆసుపత్రి, పెదకాకాని జిల్లా అంధత్వ నివారణ సంస్థ సౌజన్యంతో శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూజెండ్ల ఎంపీడీఓ కార్యాలయం వద్ద బొల్లాపల్లి వెలుగు ఆఫీస్ పక్కన వినుకొండ టౌన్ టీడీపీ కార్యాలయంలో ఉచిత కంటి శుక్ల వైద్య శిబిరాలు నిర్వహించారు. జీవి ఆంజనేయులు పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గంలోని 5 మండలాలు పలుచోట్ల దేవాలయాల్లో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనేక చోట్ల అన్నదానం, అల్పాహార పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు. నూజెండ్లలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి, జీడీసీసీబీ చైర్మన్ మక్కట మల్లికార్జునరావులు ప్రారంభించారు. నమస్కారం. ఈ రోజున మన ప్రభుత్వ చీఫ్ విప్, మన గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ తప్పకుండా కోరుతున్నాం. జీవి ఆంజనేయులు గారు దంపతులు ఆ భగవంతుడి ఆశీస్సులతో, వినుకొండ ప్రజల ఆశీస్సులతో నిండు 100 ఏళ్లు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా భగవంతుడు కోరుకుంటూ, ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఒకటే, దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. గత 25 సంవత్సరాల నుంచి ఈ వినుకొండ నియోజకవర్గంలోని పేద ప్రజలందరూ కూడా సేవ ద్వారా, సమాజ సేవ ద్వారా, మానవ సేవే మాధవ సేవ అని ఒక గుర్తించి మనస్ఫూర్తిగా రాజకీయాలకు అతీతంగా సేవ చేస్తున్నటువంటి జీవి ఆంజనేయులు గారి దంపతులకి సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, మరి అందరికీ తెలుసు ఇలాంటి కార్యక్రమాలు, కళ్ళజోళ్ళు ఇచ్చే కార్యక్రమాలు కానీ, కంటి ఆపరేషన్ చేసే కార్యక్రమాలు, ముఖ్యంగా పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం, ఇల్లు ఎక్కడన్నా ఇబ్బంది పడినప్పుడు వారికి బట్టలు ఇచ్చేటటువంటి, వంట సామాగ్రి ఇచ్చేటటువంటి కార్యక్రమం, అదేవిధంగా కరోనా సమయంలో కూడా పేద ప్రజలకు పచ్చడన్నం పెట్టేటటువంటి మంచి కార్యక్రమాల్ని ఆయన నిరంతరం చేస్తా ఉన్నారు. అయితే అందరూ చేస్తారు, కానీ రాజకీయాలు వచ్చినప్పుడే ఎలక్షన్ సమయంలోనే చేస్తారు. దీనికి ఎవరు అతిథులు కాదు, నాతో సహా. కానీ జీవి ఆంజనేయులు గారు గెలిచినా ఓడినప్పుడు కూడా 5 సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గంలో పేద ప్రజలకు సేవ చేస్తానే ఉన్నారు. అదేవిధంగా గెలిచినప్పుడు కూడా ఈ రోజున కేబినెట్ హోదాలో ప్రభుత్వ చీఫ్ విప్ ఉన్నారు. అయినా కానీ పేద ప్రజలకు సేవ చేయాలి, సేవ చేస్తేనే నా జన్మకు సార్థకత ఏర్పడుతుందని నమ్మినటువంటి వ్యక్తి, మంచి వ్యక్తి జీవి ఆంజనేయులు గారిని సందర్భంగా మనవి చేస్తున్నా. రాజకీయాల్లో అనేక రకాలైనటువంటి ప్రత్యర్థులు ఉంటారు, అదేవిధంగా అనేక రకాలైన విమర్శలు ఉంటాయి. కానీ సేవలో ఎటువంటి విమర్శలు లేవు. ఈ సేవను కూడా విమర్శించేటటువంటి మహానుభావులు ఎవరైనా ఉన్నారంటే అది వారి విజ్ఞతకే వదిలేద్దాం, అది భగవంతుడికి వదిలేద్దాం, మీ ప్రజలకే వదిలేద్దాం. ఎందుకంటే ఈ సేవను కూడా కళ్ళు ఆపరేషన్ చేసేటటువంటి, స్కాలర్షిప్లు ఇచ్చేటటువంటి సేవలు కూడా కొంతమంది మహానుభావులు విమర్శించేటటువంటి వారు ఉన్నారు. వారిని మీరందరూ గుర్తించాలని ఈ సందర్భంగా కోరుతున్నా. దానితో పాటుగా ఆంజనేయులు గారి ప్రత్యేకత ఏంటంటే, ఈ నియోజకవర్గంలో 17 ఎన్నికలు జరిగితే ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు అయినాం, నాతో సహా 3 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి ఏకైక వ్యక్తి జీవి ఆంజనేయులు గారు. దానికి కారణం ఏంటి? ఆయనకు భగవంతుల ఆశీస్సులు ఉన్నాయి, ఈ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఉన్నాయి, ముఖ్యంగా పేద ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. వార్డు యూనిట్ ఇన్ఛార్జి మక్కెన మహేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథి క్లస్టర్ ఇన్ఛార్జ్ గర్జానీ భాష, 12వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, 11వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జన్మదిన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మక్కెన మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కేక్ కట్ చేసిన అనంతరం వారు మాట్లాడుతూ, ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అడుగుజాడల్లో తామంతా నడిచి పేదవారికి సహాయ సహకారాలు అందించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని, భవిష్యత్తులో మంచి పదవులతో పాటు మంత్రి పదవి కూడా రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నామన్నారు. అనంతరం ఎలిమెంటరీ స్కూల్, అంబేద్కర్ కాలనీ పిల్లలకు పుస్తకాలు, పెన్నులు, కాపీరైట్ బుక్స్ మక్కెన మహేష్ చేతుల మీదుగా బహుకరించడం జరిగింది. ఈరోజు వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారి జన్మదిన వేడుకల్ని పురస్కరించుకొని 12వ వార్డులోని ఈ స్కూల్ నందు విద్యార్థులకి పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేయడం జరుగుతుంది. జీవి ఆంజనేయులు గారు మనకెంతో ఆదర్శప్రాయాలు. ఆయన చేసినటువంటి సేవల్ని కొనసాగిస్తూ ఇవాళ ఆయన పుట్టినరోజుని వాడవాడలా సేవా కార్యక్రమాలు, అన్నదానాలు, కేక్ కటింగ్లతో వినుకొండ నియోజకవర్గ ప్రజలు ఆనందంగా జరుపుకుంటున్నారని తెలియజేస్తూ, జీవి ఆంజనేయులు గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి.
మరియు అతని భవిష్యత్తులో మంచి మినిస్టర్ పదవి రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తి, అపరే భగీరథుడు, నేత్రదాత, అన్నదాత అయినటువంటి మన వినుకొండ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మేము పట్టణంలో 12వ వార్డులో పిల్లలకు పుస్తకాలు అలాగే కేక్ కటింగ్ పెట్టి పంపిణీ చేస్తున్నాం. అలాగే పట్టణంలో పట్టణ పార్టీ తరఫున హాస్పిటల్లో ఫ్రూట్స్ పంపడం, అలానే పేదలకు పుస్తకాలు పంపిణీ ఇలాంటి కార్యక్రమాలు చేసి ఆంజనేయులు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి 12వ వార్డు కార్యకర్తలు, నాయకులందరికీ కూడా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు. వినుకొండ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయుల జన్మదిన వేడుకలు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. వినుకొండ మార్కెట్ యార్డు చైర్మన్ మీసాల మురళీకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డులో మొక్కలు నాటారు. అనంతరం జీవి ఆంజనేయులు జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డు చైర్మన్ మీసాల మురళీకృష్ణ యాదవ్ మాట్లాడుతూ జీవి ప్రజాసేవకు నిలువెత్తు రూపమని కొనియాడారు. 3 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో నిరంతరం ప్రజల పక్షాన నిలుస్తూ వినుకొండ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పుట్టినరోజు వేడుకలు పూర్తి టైలర్స్ అసోసియేషన్ బోండా టైలర్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్, ప్రముఖ న్యాయవాది పి సైదర్రావు ముఖ్య అతిథిగా విచ్చేసి రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. పేదల పెన్నిధి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా వినుకొండ స్ఫూర్తి టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బాండు గారు మరియు వారి యొక్క కమిటీ సభ్యులు అందరూ కూడా మరి ఆంజనేయులు గారిని గౌరవించుకుంటూ వినుకొండ హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లకు పళ్ళు పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు అందరూ ఇక్కడికి వచ్చేసి వారందరూ కూడా మరి వారితో పాటు మేమందరం కూడా మరి పాల్పంచుకొని ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లు మొత్తానికి కూడా పళ్ళు పంపిణీ చేయడం అనేటువంటి జరిగింది. ఇది ఒక మంచి సాంప్రదాయం. మనకు నచ్చినటువంటి ఒక నాయకుడి యొక్క పేరుని మనం గుర్తు చేసుకుంటూ వారిని గౌరవించుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేటువంటిది మరొకరికి ఇవన్నీ కూడా మరి ఆదర్శవంతంగా ఉండేటువంటి విషయాలుగా మనం అందరం కూడా చెప్పుకోవాలి. ఆంజనేయులు గారి గురించి మనందరికీ ఇది తెలియనటువంటి విషయం కాదు. ఆయన ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు, ఆయనకి శివశక్తి ఫౌండేషన్ అనేటువంటి ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ తరపున ప్రతి సంవత్సరం కూడా అనేక సేవా కార్యక్రమాలు, కళ్ళజోలు, ముఖ్యంగా కళ్ళజోలు పంపిణీ. ఈరోజు కూడా ఉచిత కళ్ళజోలు శిబిరం అనేటువంటిది పూజండ్ల మండలం ఇక్కడ టౌన్లో వారి ఇంటి దగ్గర ఏర్పాటు చేశారు. ఇప్పటికే అనేక వేల మంది మరి ఆయన ఇచ్చినటువంటి సహాయం ద్వారా మరి శుక్రాలు తీయించుకోవటము, మరి మిగతా కళ్ళకు సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటన్నిటి మొత్తం కూడా వైద్యం చేయించుకొని, ఫ్రీ వైద్యం చేయించుకొని అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా మరి ఎవరికైనా ప్రమాదవశాత్తు ఇల్లు కాలిపోయినా మరి బాగా చదువుకున్నటువంటి మెరిట్ పిల్లలకి స్కాలర్షిప్లు, అలాగే పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఎక్కడ ఎవరికి ఏ సహాయం అనేటువంటిది ఆయన దృష్టికి వస్తే వారి యొక్క శివశక్తి అనే ఆంజనేయ ఫౌండేషన్ ద్వారా వెంటనే వారు స్వయంగా కానీ లేక వారు లేని పక్షంలో వారి యొక్క మరి ట్రస్ట్కు సంబంధించినటువంటి సభ్యుల ద్వారా వారిని దగ్గరికి వెళ్ళేసి సహాయం అనేటువంటిది ఈ రోజు వరకు కూడా కొన్ని సంవత్సరాల నుంచి వారు అందజేస్తూ ఉన్నటువంటి చాలా మనందరం కూడా కారణంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం. ఈ సందర్భంగా మనందరం కూడా ఒకటే కోరుకోవాలి, ఎప్పుడూ కూడా సొసైటీకి, పేద ప్రజలకి ఎవరైతే దగ్గరగా ఉంటారో, ఒక రాజకీయ నాయకుడు కానివ్వండి, ఒక సంస్కర్తగా కానివ్వండి, సేవా కార్యక్రమానికి దగ్గరగా ఉండేటువంటి ఎవరైనా సరే అవి పొందేటువంటి అందరం కూడా వారిని దీవించాలి. వారు ఎన్నుకున్నటువంటి వ్యాపార రంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, ఏదైనా సరే వాటిల్లో బాగా అభివృద్ధి చెందాలని చెప్పి, ఇంకా ఎక్కువ మందికి వారి యొక్క సేవలు అందాలని చెప్పి మనం అందరం కూడా మనం నమ్ముకునేటువంటి ఆ దేవుణ్ణి కోరుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ఆంజనేయ గారికి మరొక్కసారి మేము మా టైలర్స్ అందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, సార్ మీకు భగవంతుడు ఆయురారోగ్యాలు, అదేవిధంగా మంచి నిండు నూరేళ్ళు ప్రసాదించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మంచి మనిషి పుట్టినరోజు. ఆ మంచి మనిషి ఎవరో కాదు, పేదల మనిషి చీఫ్ ఆంజనేయులు గారు, మన వినుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు. అతను పుట్టినరోజు సందర్భంగా వినుకొండ టైలర్స్ అసోసియేషన్ తరఫున నేను ఎస్కే బాండ్ టైలర్ నేను మా కమిటీ ద్వారా నేను
పళ్ళు పండ్లు పంచుతాము. వాళ్ళు ఆరోగ్యంగా బాగా ఉండాలని మేము కోరుకుంటున్నాం మా అసోసియేషన్ తరఫున. ధన్యవాదాలు. స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులకు శ్రీ గుంటి ఆంజనేయ స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని శ్రీ గుంటి ఆంజనేయ స్వామి కమిటీ చైర్మన్ చిలంకూరి కోటేశ్వరరావు తెలియజేశారు. స్థానిక శ్రీ గుంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని, స్వామివారి ఆశీస్సులు జీవి ఆంజనేయులకు ప్రసాదించాలని కోరుతూ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. వినుకొండ పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థానం నందు స్వామివారి జన్మదిన నక్షత్రం పునర్వసు నక్షత్రం సందర్భంగా స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన శాంతి కళ్యాణ మహోత్సవంలో శశాంక్, జయచంద్రాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలతో పాటు ప్రత్యేక కళ్యాణం నిర్వహించి వచ్చిన దంపతులకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కళ్యాణ మహోత్సవంలో 6 జంటలు పాల్గొన్నారు. కార్యక్రమంలో గజవల్లి నాగపవన్ కుమార్, భాగవతుల రవికుమార్, ఇమిడిశెట్టి మల్లికార్జున, నల్లూరి సతీష్, చీరయ్య దంపతులు పాల్గొని కళ్యాణాన్ని వీక్షించారు. వినుకొండ నియోజకవర్గంలోని భక్తులు ఎవరైనా ప్రతి నెలలో జరిగే స్వామివారి కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక దీవెనలు, ఆశీర్వాదాలు పొందాలని వారు తెలియజేశారు. అనాది కాలంగా మన వినుకొండ గ్రామంలో పాత మార్కెట్ బజార్ వద్ద వేంచేసి ఉన్నటువంటి శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండ రామస్వామి వారి యొక్క దేవస్థానంలో చక్కగా స్వామివారి యొక్క జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని పునర్వసు నక్షత్రాన్ని చక్కగా ఈ రోజున కళ్యాణ మహోత్సవాన్ని ఆచరించుకున్నాము. ఇప్పటిదాకా మొత్తము కూడా ఎంతో దిగ్విజయంగా 10 కళ్యాణ మహోత్సవాలు జరిగి ఉన్నాయి. ప్రతి కళ్యాణ మహోత్సవంలో కూడా దంపతులు విరివిగా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహ వశానికి అందరూ కూడా పాల్పడుతూ ఉన్నారు. అందులో భాగంగానే చక్కగా ఈ రోజున కళ్యాణ మహోత్సవంలో దంపతులు పాల్గొని ఆ రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని అందరూ కూడా పొంది ఉన్నారు. అందులో భాగంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాల్లో ఇదే విధంగా ప్రతి మాసము కూడా స్వామివారి యొక్క జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని జరుగుతూ వస్తూ ఉంటాయి. వచ్చే నెల కూడా ఇదే విధంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం 11వ తారీఖు జరుగుతూ ఉన్నది. ఎవరైనా పాల్గొనదలుచుకుంటే గనక ఇక్కడ అనువంశ ఖర్చుకులు మా నాన్నగారైనటువంటి శ్రీమాన్ నారాయణ రామమోహనాచార్య గారికి సంప్రదిస్తే గనక చక్కగా వారి యొక్క మీ పేరును నమోదు చేసుకోవడం జరుగుతుంది. ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం ద్వారా వివిధ రకాలైనటువంటి ఫలితాలు, విశేషమైనటువంటి ఫలితాలు దంపతులు కావచ్చు, సంతానార్థులకి సంతానం కావచ్చు, వివాహార్థులకి వివాహం కావచ్చు, శీఘ్రంగా కన్యాదాన ఫలము అనేటువంటిది రావాలి అని అంటే కనుక చక్కనైనటువంటి రామచంద్రమూర్తి యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం ద్వారా వాళ్ళ యొక్క ఇష్టాలు కావచ్చు, కోరికలు కావచ్చు శీఘ్రంగా నెరవేరటానికి అత్యంత సులభతరమైనటువంటి మార్గం కళ్యాణ మహోత్సవం. మన వినుకొండ పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి చోళరాజులచే ప్రతిష్ఠింపబడినటువంటి శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండరామస్వామి వారు విజయరాఘవ స్వామి వారిగా ప్రతిష్ఠింపబడి ఉన్నారు. గత సంవత్సరం పాటుగా పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని ఈ ఆలయంలో విశేషమైనటువంటి అభిషేకములు, 14 కలశాలతో అభిషేకములు, తరువాత శాంతి కళ్యాణ మహోత్సవములు జరుగుతూ ఉన్నాయి. ఈ కళ్యాణ మహోత్సవంలో విశేషించి ఉన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి సంకల్పాన్ని తెలియజేస్తూ ఉంటారు. గ్రామాభివృద్ధి, ఈ ఆలయ అభివృద్ధితో పాటుగా గ్రామే స్థితానాం ప్రజానాం సర్వవర్ణానాం సర్వేషాం భక్తజనానాంచ అని చెప్పి సంకల్పాన్ని చెప్తూ ఉంటారు. గ్రామం అభివృద్ధి చెందాలని చెప్పి, అలాగే సర్వ ప్రజలు, సర్వ వర్ణాలు, వర్ణముతో భేదము లేకుండా ప్రతి వర్ణము వారు, అలాగే సర్వే భక్తజనానాంచ, ఇక్కడికి వచ్చినటువంటి భక్తులతో పాటుగా అందరూ భక్తులు కూడా ప్రతి రోజు కూడా దినదినాభివృద్ధి చెందాలని చెప్పి, ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు పొందాలి అని చెప్పి ఈ సంకల్పంతో విశేషించి ఇక్కడ ఈ కళ్యాణ మహోత్సవాలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ కళ్యాణ మహోత్సవం ప్రతి నెల కూడా పునర్వసు నక్షత్రాన్ని సందర్భించుకొని జరుగుతూ ఉంటాయి కనుక భక్తులందరూ కూడా ఎంతో గొప్ప సదవకాశంగా భావించి అందరూ కూడా వచ్చి ఈ కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొని ఇంకా విశేషమైనటువంటి శ్రీ రామచంద్రమూర్తి అనుగ్రహాన్ని అందరూ కూడా పొంది పాత్రలు కావాల్సిందిగా మనవి చేసుకుంటూ, విఖ్యాత క్షేత్రమైన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ప్రతి నెల కూడా అద్భుతంగా స్వామివారి కళ్యాణం
కన్నుల పండుగగా జరుగుతూ ఉంది. అది కార్యక్రమానికి ఊళ్ళో ఉన్న భక్తులు కానీ బయట సుదూరాల నుంచి కూడా చాలామంది ఇచ్చేస్తున్నారు. మరి ఎవరైనా సరే ఈ కళ్యాణానికి వచ్చి చూడడం అనేది వాళ్ళ యొక్క అదృష్టం, భగవంతుని యొక్క దీవెనలు వస్తాయి. అలాగే ఇవాళ మన జీవి ఆంజనేయులు గారి గౌరవ ఎమ్మెల్యే గారికి పుట్టినరోజు కూడా కాబట్టి వారికి సంబంధించి కూడా మేమంతా కూడా సంకల్పం చేసి దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. ఎందుకంటే వారి యొక్క నాయకత్వంలో మరింతగా మనం వినుకొండ కూడా అభివృద్ధి చెందాలి. అలాగే వినుకొండలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న విశ్వ హిందూ పరిషత్ మా గజపల్లి నాగపవన్ యొక్క పుట్టినరోజు కూడా ఈ రోజే కాబట్టి వీరి తరఫున కూడా మనకి ఇవాళ స్వామివారిని మరి ప్రార్థించడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో మరి గుడి యొక్క అభివృద్ధి తెలంగాణ అభివృద్ధిగా ఇంకా బాగా పైకి చేరాలని మూలంగా అనేక ఉత్సవాలు, అలాగే ఇక్కడ మరి వైదిక సాంప్రదాయం కానివ్వండి, తర్వాత హిందూ సాంప్రదాయాలు కానివ్వండి, దాని యొక్క వైభవాన్ని మరింత చేసేట్టుగా ఇక్కడ అనేక కార్యక్రమాలు జరగాలని సంకల్పించి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి భక్త కోటి అందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకి ఇక్కడ రామాచార్య గారు, అభివృద్ధి కమిటీలో పవన్ గారు కానీ, నేను కానీ వీళ్ళకి మీరు ఒకసారి సంప్రదించి ఇక్కడ ఏదన్నా మరి ఉత్సవ వాహనాలు కానీ, అలాగే ఇప్పుడు మంచి గాలిగోపురం దాని మీద శిల్పాలు కూడా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మీ వంతుగా సహాయం చేసి ఈ గుడి యొక్క వైభవాన్ని రాబోయే రోజుల్లో ఇక్కడ ఈ గుడి చుట్టూ చక్కగా పల్లకి యాత్ర, రథయాత్ర చేసేంత స్థాయికి తీసుకువెళ్ళాలని చెప్పి ఈ అనేక మరి దైవిక కార్యక్రమాలు మరి వినుకొండంతా కూడా సంతోషంగా సుఖశాంతితో ఉండేట్టుగా ఇక్కడ అనేక కార్యక్రమాలు జరగాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. అలాగే ఇవాళ మన ఆర్ఎస్ఎస్ మిత్రులు కూడా ఇవాళ ఈ కార్యక్రమంలో ప్రత్యేకించి కళ్యాణంలో కూర్చోవడం, అలాగే మా బావమరిది హైదరాబాద్ నుంచి వచ్చారు. వారు వస్తేనే రాగానే ఏమన్నారంటే మా శివానందరావు గారు ఎస్ఐగా పనిచేస్తున్నారు. ఆ స్వామివారిని చూసి ఎంత కలకల్లాడిపోతున్నారని చెప్పి ఒక 2-3 నిమిషాల పాటు వారిని చూస్తూ ఉన్నారన్నమాట. ఇవాళ ఆలయంలో స్వామివారి యొక్క కళలు అంత అద్భుతంగా ఉన్నాయి. అది చూడకపోతే మన దురదృష్టం. కాబట్టి మేము భక్త కోటికి అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా 2 నెలలు ఉంది, ఆగస్టు, సెప్టెంబర్ 2 నెలలు కూడా కళ్యాణం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఆ కళ్యాణోత్సవంలో మేము అందరూ పాల్గొని మరి యొక్క భగవంతుడి యొక్క దీవెనలు అందరం పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానిలో కలుసుకుందాం. నమస్కారం.